నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సుందర రామిరెడ్డి గారు, ఎప్పటి నుంచో ఒక యూనిక్ టాపిక్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. సో రిటైర్మెంట్ అనగానే అందరూ ఎక్కువ మగవాళ్ళ రిటైర్మెంట్ గురించే మాట్లాడుతుంటారు. దానికి సంబంధించిన ప్లానింగ్స్ కూడా చేసుకుంటుంటారు. సో రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి, ఆ వచ్చిన అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లేదా ఇల్లు కట్టుకోవాలా, సో ఈ రకరకాల డిస్కషన్స్ అంతా కూడా ఎక్కువ మగవాళ్ళ రిటైర్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. అయితే ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా రిటైర్మెంట్ తర్వాత ఒక గౌరవప్రదమైన ఆనందకరమైన ఒక జీవితాన్ని రిటైర్మెంట్ తర్వాత కొనసాగించాలి అంటే మరి మహిళలు కూడా మరి వాళ్ళు ఉద్యోగం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎటువంటి ఆర్థిక ప్రణాళికల్ని రూపొందించుకోవాలంటారు? యాక్చువల్గా మనీ విషయంలో మేల్ అయినా ఫీమేల్ అయినా రిక్వైర్మెంట్స్ ఒకటే ఉంటుందండి. అందుకని మగవాళ్ళు రిటైర్మెంట్ ప్లాన్ సపరేట్గా, ఆడవాళ్ళు రిటైర్మెంట్ ప్లాన్ సపరేట్గా ఉండదు. బట్ సింగిల్ ఉమెన్ అయితే మాత్రం కంపల్సరీగా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సింగిల్ ఉమెన్ కాబట్టి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాళ్ళకి మిగతా వాటితో పోల్చుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మేల్స్తో పోల్చుకుంటే ఫీమేల్ ఎలా డిఫరెంటో చూద్దామండి. జెంట్స్ యావరేజ్ ఏజ్ సర్వింగ్ ఏజ్ అప్ టు 67 వరకే ఉంటుందండి. అదే ఫీమేల్ అయితే ఎక్స్ట్రా 7-8 ఇయర్స్ ఉంటుంది. అంటే వీళ్ళు ప్రొలాంగ్డ్ లైఫ్ ఉంటుంది వీళ్ళకి. అందుకని వీళ్ళకి ఎక్కువ డిసీజెస్ అవి వచ్చే ఓల్డ్ ఏజ్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. క్రూషియల్ హాస్పిటల్ కేర్ కానీ ఇలాంటివి సంబంధించిన ఒక ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ వీళ్ళకి జెంట్స్తో పోల్చుకుంటే. ఓకే. రెండోది ఫైనాన్షియల్గా వీళ్ళు హైలీ ఎడ్యుకేట్ అయి ఉండాలి కంపేర్ టు జెంట్స్తో పోల్చుకున్నా సరే. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు ఇంటికి దీపం వెళ్ళాలి అంటారు. ఆమె ఒక్కళ్ళు ఎడ్యుకేట్ అయి ఉంటే ఫ్యామిలీ అంతా కూడా, ఎందుకంటే మదర్ ఈజ్ ద ఫస్ట్ పేరెంట్, ఫస్ట్ టీచర్ ఇన్ ద ఫ్యామిలీ. మనం నేర్చుకునేది మొత్తం కూడా వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటాం. మన ఫౌండేషన్ అంతా అక్కడే పడుతుంది. అందుకని ఆమె ఫైనాన్షియల్లీ లిటరసీ కనుక ఉంటే ఆమె దగ్గర కనుక డెఫినెట్గా ఆ సేవింగ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదా స్పెండింగ్ కావచ్చు, లేదా ప్లానింగ్ కావచ్చు, రిటైర్మెంట్ కావచ్చు, ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఆ ఇళ్ళలో ఫుల్ డెడికేట్ అయిపోద్ది అనమాట. అందుకని ఉమెన్ షుడ్ బి ఫైనాన్షియల్లీ లిటరసీ ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే దాన్ని డెవలప్మెంట్ చేసుకునే స్టేజ్లో ఉండాలి. మనకెందుకులే, మనకి లేడీస్ కదా, మనకు అవసరం లేదన్నట్టు ఉండకూడదు. జెంట్స్తో పోల్చుకుంటే వాళ్ళకే ఎక్కువ ఉండాలి. అందుకని చాలాసార్లు జెంట్స్కి ఏమో బయట పెత్తనం ఉంటుంది, లేడీస్కి ఏమో ఇంట్లో పెత్తనం ఉంటుంది. ఇంట్లో పెత్తనం అంటే ఇదే, మనీ ఎలా స్పెండ్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీటన్నిటికి అనమాట. దట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఓకే. అంటే థర్డ్ వన్, కంపల్సరీగా ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే సడన్గా ఏదైనా అవుతున్న సింగిల్ ఉమెన్స్ అనుకోండి అవుతాయి కాబట్టి కంపల్సరీగా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అది అందుకే లేడీస్కి మినిమం గోల్డ్ ఉంటుంది ఇంటి మీద. దాని పర్పస్ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ అయ్యా. అందుకని జెంట్స్కి ఆర్నమెంట్ అంటే సెటిల్ వేస్తారేమో కానీ లేడీస్కి ఆర్నమెంట్ అంటే అది సెటిల్ కాదు, అది వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక పార్ట్, అది ఎమోషన్. అది డెఫినెట్గా అందులో అది ఒక పార్ట్ అనమాట. అందుకని వాళ్ళ దగ్గర ఎంతకంత ఎమర్జెన్సీ లిక్విడ్ క్యాష్ కానీ ఇలా గోల్డ్ కానీ ఉంచుకుంటే కనుక ఎమర్జెన్సీ ఫండ్లో వాళ్ళకి వెంటనే యూజ్ అవుతుంది అది. ఓకే. అండ్ పర్టికులర్గా జాబ్ చేసే స్టేజ్లోనే రిటైర్మెంట్ బాగా ప్లాన్ చేసుకోవాలి. జాబ్ చేసేటప్పుడే ఎర్నింగ్స్ కెపాసిటీ ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్లాన్ కనుక చేసుకుంటే, ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో మేల్తో పోల్చుకుంటే ఫీమేల్ కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువ ఫ్యామిలీ వాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి ఫైనాన్షియల్ కనుక కొంచెం ఇండిపెండెంట్గా ఉంటే ఫ్యామిలీ వాళ్ళంతా కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరో కవన్నట్టు మానవ సంబంధాలన్నీ, ఆర్థిక సంబంధాలన్నీ కొన్ని విషయాలు నిజం కాకపోవచ్చు కానీ ఓల్డ్ ఏజ్లో మాత్రం ఖచ్చితంగా అదే నిజం అవుద్ది. ఎక్కువసార్లు పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కిడ్స్. ఎందుకంటే వాళ్ళ అవసరాలు తిరిగిపోయినాయి. ఇప్పుడు వీళ్ళ రిక్వైర్మెంట్ వేరే, వీళ్ళకంటూ ఓన్ ఫ్యామిలీ వచ్చింది. అందులో కొంతవరకు నిజం ఉండొచ్చు కానీ బట్ ఆ ఏజ్లోనే వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ అవసరం. అప్పుడప్పుడు కొంచెం కమ్యూనికేట్ చేయటం, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ చూసుకోవటం, దీని ద్వారా వాళ్ళు ఇంకా ఆయుష్ పెరిగితే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళ పేరు కొన్ని ఆస్తులు ఉంచుకోవటం అనేది. అందుకని ఉమెన్స్ ఎప్పుడు కూడా రిటైర్మెంట్కి ప్లాన్ ఎక్కువ చూసుకోవాలి జెంట్స్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ ఫైనాన్షియల్గా లిటరసీ అయి ఉండాలి ఎంతకంత మెయిల్స్తో పోల్చుకున్నా సరే. అండ్ ఎర్నింగ్స్ మాత్రం ఖచ్చితంగా స్టార్టింగ్లో ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి భారీగా, అదొకటి. అండ్ ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఒక కంపల్సరీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంచుకున్నట్టయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఎందుకంటే లేడీస్ ఎక్కువ ఉంటాయి జెంట్స్తో పోల్చుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏజ్ రిలేటెడ్ పర్టికులర్గా, ఆ టైంలో హెల్ప్గా ఉంటుంది. సో అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ వరకు మేల్కి సపరేట్గా ఫీమేల్ సపరేట్గా లేకపోయినా సరే వాళ్ళ ఏజ్ లైఫ్ స్టైల్ ఏజ్ పెద్దది కాబట్టి, లైఫ్ స్పాన్ ఎక్కువ కాబట్టి కంపల్సరీగా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిందే. ఓకే. సో మంచి టాపిక్ అండి. మదర్స్ డే సందర్భంగా నెక్స్ట్ రేపు ఎల్లుండి రాబోతుంది అది. ఇంకోసారి లేడీస్ గురించి ఏదైనా లేడీస్ గురించి మాట్లాడుకోవటం, వాళ్ళ గురించి అనుకోవటం అయినా సరే ఎంతో తృప్తినిస్తుంది అనమాట. ఇట్ లుక్ లైక్ టాకింగ్ మై మదర్ సంథింగ్ వస్తుంది అనమాట. సో దట్స్ గ్రేట్ థింగ్.
సో డెఫినెట్గా అండి ఉమెన్ ఎంపవర్మెంట్లో నేను మొదలుంటాను ఆ ఏరియాలో. వాళ్ళు ఆరోగ్యంగా అండ్ ఆర్థికంగా స్థిరంగా ఉంటేనే సొసైటీలో ఆ స్టెబిలిటీ వస్తుందండి. ఎందుకంటే సొసైటీలో అందరినీ ఈక్వల్గా చూసే కెపాసిటీ వాళ్ళకే ఉంటుంది. జెంట్స్కి అయితే పార్షియాలిటీ ఉంటుందేమో కానీ లేడీస్కి అది ఉండదండి. అందరినీ ఈక్వల్గా చూసే కెపాసిటీ వాళ్ళకే ఇచ్చారు. అందుకే ఆ శక్తిమాయ అంత పవర్ఫుల్లో మన సొసైటీలో లేడీస్ కూడా అంతే పవర్ఫుల్. డెఫినెట్గా వాళ్ళు ఆర్థికంగా స్టేబుల్గా ఉండాలని నేను కోరుకుంటాను. సో డెఫినెట్గా ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోండి ఒకటి. అండ్ సేవింగ్ ఎప్పటి నుంచి బిగిన్ చేసుకోండి ఎంతకంత ఓల్డ్ ఏజ్కి. నాకేం అవసరం అనుకోవద్దు, కంపల్సరీగా ఉండాలి. ఓల్డ్ ఏజ్ కల్లా ప్రతి లేడీస్కి బ్యాక్గ్రౌండ్ ఎంతకంత ఆస్తుంటేనే ఫ్యామిలీ వాళ్ళు మంచి రెస్పెక్ట్గా ఒక హోదాగా చూస్తారు. నేను రిటైర్మెంట్ తర్వాత కూడా ఖచ్చితంగా గౌరవప్రదంగా లైఫ్ ఉంటుంది, కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా జీవనాన్ని కొనసాగించుకోవచ్చు. డెఫినెట్గా. రెండోది ఒక హెల్త్ పాలసీలు ఉంటే హాస్పిటలైజేషన్ అయినా సరే వాళ్ళకి ఎమర్జెన్సీ యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళు ఆర్థిక స్థానం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామి రెడ్డి. మహిళలు కూడా ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి, అదేవిధంగా మరీ ప్రత్యేకించి రిటైర్మెంట్ తర్వాత కూడా ఎటువంటి ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలనే విషయం గురించి మన ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.